ఎక్స్క్యూజ్ మీ. జాయింట్ కలెక్టర్ గారు చెకింగ్ వచ్చారు. నమస్తే మేడం. ఏం చేస్తున్నారు మీరు? చదువు చెప్తున్నాను మేడం. పిల్లలకి ఇలాగైనా చదువు నేర్పించేది? అది చెప్తున్నాను మేడం. లీవ్ ఇట్. మీ అందరికీ రోజు సరైన భోజనం పెడుతున్నారా? బుక్స్ ఇచ్చారా? యు ఆర్ సస్పెండెడ్. యు ఆర్ సస్పెండెడ్. ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం నాకు లేదు సార్. అయితే సస్పెన్షన్ ఆర్డర్ వెనక్కి తీసుకో. కుదరదు సార్. తప్పు చేశాడు కాబట్టి సస్పెండ్ చేశాను. ఏం మాట్లాడుతున్నావో? సస్పెండ్ చేసే ముందు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవా? బ్యాక్గ్రౌండ్ చరిత్ర తెలుసుకోవడానికి వాడేమన్నా మహాపురుషుడా? ఆఫ్టర్ ఆల్ ఒక ఫ్రాడ్. ఆడపిల్లవని చూస్తా ఉండా, లేకపోతేనా? మిస్ సంధ్య, కంట్రోల్ యువర్ సెల్ఫ్. సారీ సార్. నేను చేసిన మంచి పనికి అభినందిస్తారనుకున్నాను కానీ ఇలాంటి పనికి మాలిన ఈడియట్స్ ముందు అవమానిస్తారనుకోలేదు. రేయ్, అది నేను అడగాల్సింది. నీ పదవి ప్రజల మీద ఆధారపడే 5 years టెంపరరీ పోస్ట్, కానీ నా మీద ఆధారపడేది 35 years పర్మనెంట్ పోస్ట్. ఏందయ్యా అలా చూస్తూ కూర్చుంటావో? దీన్ని ఇలా వదిలేస్తే కూర్చోడానికి నీకు సీటు, నిలబడడానికి నాకు స్థలము ఉండదు. దీన్ని అంత చూస్తాను. వేంట్రాతి వీర వెంకట సంధ్యారాణి IAS. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉందిరా. అలాంటి ఈ రోజుని మీతో పంచుకోవడం ఇంకా ఆనందంగా ఉంది. ఎందుకనరా? రే, మా వాడి గురించి మీకు తెలుసు కదా. వాడి గురించి ప్రతి క్షణం బాధపడుతుండేవాడిని. అలాంటిది పార్టీలో అందరూ మీ అబ్బాయి రావడంతో పార్టీని మళ్ళీ ఆక్సిజన్తో నింపినట్టయిందంటుంటే చాలా ఆనందంగా ఉందిరా. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. నేను కూడా చాలా హ్యాపీరా. దేనికిరా? చందుగాడి విషయంలో. బిజినెస్ వ్యవహారాలను వాడే చూసుకుంటున్నాడు. నేను సాల్వ్ చేయలేని ప్రాబ్లమ్స్ కూడా వాడు చాక్ చెక్కింగ్ గా సాల్వ్ చేస్తున్నాడు రా. సూపర్. ఇంకేంటి? అంతెందుకు, మొన్న 300 కోర్సు టెండర్ రా. ఎంత బాగా డీల్ చేశాడు అనుకుంటున్నావు? మరి వీడి కూతురు సంజయ్ మాత్రం తక్కువేంటి? జాయింట్ కలెక్టర్ గా ఛార్జ్ తీసుకున్న మొదటి రోజే 3 ఆఫీసర్ని సస్పెండ్ చేసి పారేసింది. సంధ్య గురించి ఆలోచిస్తేనే టెన్షన్ గా ఉందిరా. అరే, వీడు మరీ టూ మచ్ రా. జాయింట్ కలెక్టర్ అయ్యా కూడా ఇంకా ఎందుకురా టెన్షన్? తను ఈ పొజిషన్కి వచ్చినందుకు ఆనందపడాలో, అవినీతికి ఎదురుగా పోరాడుతూ శత్రువులను పెంచుకుంటుందని భయపడాలో అర్థం కావట్లేదురా. అరే, సంధ్యకు తోడుగా చైతన్య చందు ఉన్నారు. యూ డోంట్ వరీ, హ్యాపీ మూడ్ లో ఉన్నావు. కాస్త ముందే. సరే, నాకు కూడా ఇరా. ఏరా, అప్పుడే అయిపోయిందా నీకు? నీ గ్లాస్ ఎప్పుడో ఫినిష్ చేసేలేవా? ఈ కొడుకు ప్రయోజకుడు ఏడైన ఆనందంలో వాడికి ఎంత తాగినా ఎక్కట్లేదురా. బాగా తాగు, ఫుల్ బాటిల్ తాగి. అంతేరా, లేపేద్దాం. నేను అనుకునే కొన్ని కండిషన్స్ ని మన పార్టీ ఎజెండాలో చేర్చుకోవాలి. ఏంటి కండిషన్సా? పార్టీ ఎజెండాలోనా? ఏంట్రా నువ్వు అనేది? అవును నాన్న. రే, పార్టీలో ఎంతో మంది సీనియర్స్ ఉన్నప్పుడు మధ్యలో నీ పెత్తనం ఏంట్రా? నోరు మూసుకుని అధ్యక్షులు చెప్పినట్టు చేయి. నేను